అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో 1,40,00,000 రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజీ రోడ్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. రాజీనామా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచిన అనుభవం ఉందని దానం నాగేందర్ అన్నారు. నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది. అదే విధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీం కోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా అందరూ అందులో భాగస్వాములై గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దుబాయ్ నుంచి శంషాబాద్ కు ఎమిరేట్స్ విమానానికి బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ బృందాలు వెంటనే చర్యల్లోకి దిగి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. అయితే ఎలాంటి బాంబు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గత 3 రోజులుగా వరుసగా విమాన సర్వీసులకు రద్దు చేస్తున్న ఇండిగో తాజాగా మరో 500 ఫ్లైట్లను రద్దు చేసింది. వీటిలో ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన సుమారు 220, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సినవి, రావాల్సిన 90 విమానాలు ఉన్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అసహనం చెంది ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు నిలదీస్తున్నారు. సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కనీసం తాగునీరు, ఆహారం కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో స్థలం సరిపోక నేలపైన నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే స్వామి దర్శనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చివరి నిమిషంలో విమానాన్ని రద్దు చేయడంపై ఫైర్ అవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది భక్తులు బోర్డింగ్ గేట్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వరుసగా 3 రోజులుగా విమానాలు రద్దు కావడంతో స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ సమయంలో ఇండిగో షేర్ ధర 2.16% తగ్గింది. దీనిపై దిద్దుబాటు చర్యల కోసం ఇండిగో డీజీసీఏను సంప్రదించి ఎయిర్ బస్ A320 విమానాలకు తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే ఇండిగో అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డీజీసీఏ స్పష్టం చేసింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కృత్తికా దీపోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీ స్వామి వారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం కృష్ణపక్షంలో ఈ వేడుకను నిర్వహించడం రామాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకాన్ని తిలకించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న స్పందన అనే విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థిని స్పందన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిని చెన్నెకొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిపై 107 BNS 11-12 ఫోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిగా ఉన్న విద్యార్థి మైనర్ కావడంతో జువైలైన్ హోమ్ కు తరలించారు. వస్తానే ఇమ్మీడియట్లీ కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయికి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిని అమ్మాయి మైనర్ కాబట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు పిలిపించి పంపించినాము. చేసి ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసినాము. రిమాండ్ వచ్చేసి మనకి డెత్ ఇంటిమేషన్ నిన్న సాయంత్రము వచ్చింది. నిన్న డెత్ ఆ అమ్మాయి చనిపోయినట్ల కాబట్టి ఇమ్మీడియట్లీ రిమాండ్ నైట్ నిన్ననే పంపించేసినాం. పాత్రలు అంటే ఇద్దరు స్టూడెంట్స్, ఆ పిల్లోడు మైనరు, ఈ పాప మైనరే, కాలేజీలో పోతాన్నారు, ఏదో తగిలినారు అని. ఇప్పుడు ఎక్కువ ఇది ఉంది కదా, బస్సు ఇది తగిలినాడని ఈ పాప ఒక చెంప కొట్టింది ఆ పిల్లోనికి. వాడు 3 ఏట్లు చెంప కొట్టినాడు. ఇన్సిడెంట్ జరుగుతానే కంప్లైంట్ ఇచ్చింది. ఇన్సిడెంట్ జరుగుతానే కేసు రిజిస్టర్ చేసేసినాం. నో డిలే. 26వ తేదీ మనకి కంప్లైంట్ వచ్చింది. 26వ తేదీనే కంప్లైంట్ రిజిస్టర్డ్. ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అయినాం. ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసినాం. ఇమ్మీడియట్లీ డెత్ అయిపోతానే అమ్మాయి మేము రిమాండ్ పంపించేసినాము. మన దగ్గరకు వస్తానే ఇమ్మీడియట్లీ కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయికి భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై 2 దేశాల అధినేతలు చర్చలు జరిపారు. ఈ క్రమంలో పరస్పర అభివృద్ధి లక్ష్యంగా పలు ఒప్పందాలు చేసుకున్నారు. భేటీ అనంతరం మోదీ, పుతిన్ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. జాయింట్ మీటింగ్ లో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రష్యాతో భారత్ మైత్రి దశాబ్దాలుగా సాగుతుంది.
ముందు పుతిన్ రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం అందుకున్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న పుతిన్ ను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఇరు దేశాల అధికారులు బృందాలను పరస్పరం పరిచయం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పుతిన్ నేరుగా రాజ్ఘాట్ కు చేరుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడ సందర్శకులు పుస్తకంలో సందేశం రాశారు. కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో తాండావాసులు నిరసన చేపట్టారు. కెమికల్ కంపెనీ నిర్వాహకులు వేస్టేజ్ ను డంపింగ్ చేసే పల్లె ప్రకృతి వనం పక్కన కాల్చడంతో వనంలో చెట్లు ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేస్టేజ్ ను వచ్చే పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపెనీపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి చెంబకూరు రోడ్డులో గలరాగిమారు వద్ద ఆటో డ్రైవర్ పై కత్తితో దాడి జరిగింది. స్థానికులు గమనించి వెంటనే బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. బాధితుడు మదనపల్లి పట్టణానికి చెందిన శేఖర్ కుమార్ రెడ్డిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పర్యటించారు. గ్రామాల సర్పంచ్ల గెలుపు కోరుతూ నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాల పేరుట డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు కడుపు నిండా తినేందుకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి డబ్బు నమ్మకంతో వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొమ్ముగూడెంలో ముగ్గురు అభ్యర్థులు, వాస్తవానికి బాలాజీ నాయక్ నా గుండెకు నాకు చాలా దగ్గరలో ఉంటాడు. బాలాజీ గారు నిలబడి బాలాజీ గారికి మేము అనుకున్నాం. కాకపోతే అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక అభ్యర్థి అయినటువంటి మాలిక్ గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది. మన శైలజ గారు, మంగిలాల్ వాళ్ళ భార్య, వీరు ముగ్గురు నామినేషన్ వేయడంతో వాస్తవానికి ఏకగ్రీవంగా అవడం కొంచెం ఇబ్బంది అయింది. మీరందరూ కలిసి కట్టుకుంటేనే శైలజ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భూదందాలు చేసి, ఇసుక మాఫియా చేసి లక్షలు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి యశోద గారిని భారీ మెజారిటీ గెలిపించి మా దగ్గరికి తీసుకురావాల్సిన. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ వైస్ చైర్మన్ విజయభాస్కర్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పట్టపగలే విజయభాస్కర్ ఇంటిపై దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఘటనలో తీవ్ర గాయాల పాలైన విజయభాస్కర్ ను ఆసుపత్రికి తరలించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రెస్ నోట్ విడుదల చేసేందుకు దాడి జరిగినట్లు తెలిపారు. కారు కూడా కొట్టేసినారు. అది మాకు తెలిసే కదా, 10 మంది వచ్చినారు. మాకు తెలిసే కదా, మాకెట్లా తెలుస్తుంది? వచ్చేసినారు ఇంట్లో కూడా. మేము మామూలుగా కారు కూడా కొట్టేసినారు. అది మాకు తెలిసే కదా, 10 మంది వచ్చినారు. మాకు తెలిసే కదా, మాకెట్లా తెలుస్తుంది?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం జాతీయ రహదారి వద్ద అక్రమంగా కబేలాలను తరలిస్తున్న 11 గోవులను బజరంగ్ కార్యకర్తలు పట్టుకున్నారు. వీటితో పాటు సినీ పక్కిలో ఆవుల పైన కూరగాయలు, మిర్చి బస్తాలతో వాహనంలో తరలిస్తుండగా గుర్తించిన బజరంగ్ కార్యకర్తలు వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ కు అప్పజెప్పారు. వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవులను తుని నుండి బహదూర్పూర్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడతగా జరగనున్న ఎన్నికల క్రమంలో మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో మొత్తం 155 గ్రామ పంచాయతీలలో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నారాయణపురం క్యాంప్ తండా, చంద్రు తండా, రెడ్యాల, సికింద్రాబాద్ తండా, పాత తండా, రాముతండా, పార్వతమ్మగూడెం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 6 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 2 గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికైన అభ్యర్థులకు ధృవపత్రాలు అందించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో విజేతలు డీజేలతో సంబరాలు జరుపుకోలేకపోయారు. అనంతరం విజేతలతో ఒకరిపై ఒకరు రంకులు చల్లి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా ఎన్నికూరు మండలం పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగల్ల యాదవరెడ్డిని. మేము ఈ గ్రామాన్ని చేసిన అభివృద్ధిని, మా గతంలో మా నాన్నగారు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలందరూ ఏకమై మా అమ్మగారికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఇవ్వడం జరిగింది. 7 వార్డులు కూడా యునానిమస్గా ఇవ్వడం జరిగింది. అందుకు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తానని హామీ ఇస్తూ, నెల్లికుదురు మండలంలో కూడా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగే జిల్లాలో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్లను కైవసం చేసుకుంటుందని ఆశిస్తూ, మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పార్వతమ్మగూడెం గ్రామం నుంచి మా అమ్మగారిని పాన్ మసాలా వంటి అయోగ్య ఉత్పత్తులపైనే తప్ప నిత్యావసర వస్తువులపై ప్రతిపాదిత ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ను విధించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్ని ఉత్పత్తుల నుంచి వచ్చే సెన్స్ ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆ నిధులను ఆరోగ్య సంబంధిత పథకాల కోసం వినియోగిస్తామని తెలిపారు. ఆరోగ్య భద్రత, జాతీయ భద్రత సెస్ బిల్లు 2025ను గురువారం ఆమె లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశానికి అత్యంత కీలకమైన ఆరోగ్యం, జాతీయ భద్రతా రంగాలకు అవసరమైన వనరులు అందుబాటులో ఉంచటమే బిల్లు యొక్క ఉద్దేశమని వివరించారు. मसाला बहुत सारे टैक्स में नहीं आते क्योंकि उधर कंजम्पशन के बेसिस में जीएसटी लगाते हैं और कैपेसिटी मशीन का और ज्यादा भी है. कैपेसिटी के ऊपर उत्पादन के ऊपर टैक्स नहीं है जीएसटी में, इसीलिए टोबैको जीएसटी में भी है और कल एक्साइज ड्यूटी में भी लगाया गया है. उत्पादन के ऊपर टैक्स है एक्साइज, मगर उत्पादन के ऊपर पान मसाले के ऊपर टैक्स नहीं लगा सकते क्योंकि वो एक्साइजेबल नहीं है. सो एक्साइज के द्वारा कल मैं सिगरेट के ऊपर डाला, उसमें पान मसाला को जोड़ना था मगर वो एक्साइज के कैटेगरी में नहीं आता, इसीलिए कल सिगरेट को ले आए क्योंकि 40% से ऊपर सिगरेट के ऊपर भी टैक्स होना चाहिए क्योंकि वो सस्ते में अवेलेबल होना नहीं चाहिए, इसीलिए एक्साइज ड्यूटी के द्वारा सिगरेट में लगाए. मगर क्योंकि पान मसाला एक्साइज में नहीं आता, नया कानून के द्वारा प्रोडक्शन उत्पादन के ऊपर टैक्स लगा रहे सेस के नाम पर, और उसको स्टेट्स के साथ भी स्कीम के द्वारा हम शेयर भी कर रहे हैं. ये है इस कानून का एक यूनिक पॉइंट. इसको मैं पहले ही सामने रखना चाहती हूं क्योंकि सदस्यगण को ये परिचय होना चाहिए. और ये टोटली डिफरेंट एस्पेक्ट में लगा रहे हैं. ये बात मैं उल्लेख किया 1 मिनट पहले, दोबारा बोल रही हूं. इट इज इम्पोज नॉट ऑन कंजम्पशन, कंजम्पशन के ऊपर जीएसटी के द्वारा लगा रहे, मगर इधर मशीन लिंक्ड और कैपेसिटी बेस्ड पोटेंशियल के ऊपर टैक्स लगा रहे. सिगरेट को मशीन लिंक्ड
कैपेसिटी के ऊपर टैक्स कल एक्साइज के द्वारा लगाए, मगर पान मसाला जैसे मैंने बताया क्योंकि एक्साइजेबल नहीं है उसके लिए अलग सा कानून बनना पड़ रहा है, कुछ और मकसद नहीं है। ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణ హత్య కలకలం రేపింది. నవీన్ రెడ్డి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న నవీన్ రెడ్డిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వ్యక్తి మరణించాడని వైద్యులు తెలియజేయడంతో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి చిల్లకల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చిల్లకల్లులో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లాలో మరో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. లింగపాలెం ధర్మాజిగూడెం శివారు కాటమరెడ్డిపల్లి ప్రాంతాల్లో టాటా ఇంట్రా వాహనంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించినట్లు సమాచారం. లింగపాలెం వాసి చండ్రుపట్ల సాయి స్వంత్ ధర్మాజిగూడెం వాసి చుట్టూమేల రమేష్ అలియాస్ తంబి గతంలో నల్లజర్ల ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న తంబి లింగపాలెం ప్రాంతంలో తిరుగులేని రేషన్ మాఫియాగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించినట్లు ధర్మాజిగూడెం పోలీసులు తెలిపారు.